ఆ రోజు రవి వాణిల పెళ్లి రోజు. 20 సంవత్సరాల జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ, ఎన్నో మనస్పర్ధలతో కొన్నాళ్ళ నుంచి దూరంగా ఉంటున్న వాళ్ళిద్దరూ ఆ రోజు నుంచి కలిసి ఆనందంగా జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఆయనకి గుర్తుందో లేదో వస్తాడో రాడో అనుకుంటుండగా డోర్ నాకైన చప్పుడైంది. వెంటనే వెళ్ళి డోర్ తీయగానే భర్త ఆనందంగా ఎదురొస్తుంటే తిను ప్రేమగా స్వాగతం పలికింది. ఎంతో ఆప్యాయంగా వాళ్ళిద్దరూ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రాత్రి 10 అయ్యేసరికి ఫోన్ మోగింది. వాణి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల నుంచి, నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నానమ్మా, రవి మీ భర్త. అవునండి. ఆయన ఇందాకే బస్ కింద పడి చనిపోయాడు. లేదండి, ఆయన ఇంట్లోనే ఉన్నాడు. లేదమ్మా, ఆయన ఐడి కార్డు చూసే నేను మీకు ఫోన్ చేస్తున్నానని చెప్పగానే మనిషి కుప్ప కూలిపోయి బోరు బోరున ఏడుస్తూ తల బాదుకుంటూ, అమ్మో నేను ఎన్నో దెయ్యాల కథలు చదివాను. చనిపోయిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి ఆత్మల్లాగా వస్తారంట, వాళ్ళ కోరికలు తీర్చుకుంటారంట. మరి ఏడి ఈయన అని వెనక్కి తిరిగి చూసేసరికి ఆయన కనబడకపోయేసరికి లబో దీబోమని ఏడవడం మొదలెట్టింది. ఇంతలో బాత్రూంలో నుంచి రవి బయటకు వస్తూ, ఏమోయ్ ఇవాళ ఏం జరిగిందో తెలుసా, నా పర్స్ ఎవరో లాక్కొని పారిపోయారు అని నవ్వుతూ చెప్పగానే తను షాక్ తిని ఆ షాక్లో నుంచి బయటకు వచ్చి అతన్ని పట్టుకొని బోరు బోరున ఏడ్చింది. ఇవాళ ఉంటాం, రేపు ఉంటామో లేదో, అలాంటి బ్రతుకులు మనవి. అలాంటి వాటి కోసం, నీటి బుడగల్లాంటి బతుకుల కోసం అనవసరమైన పంతాలు పట్టింపులకు పోయి ఇష్టమైన వాళ్ళతో గడపాల్సిన కొంచెం టైంను కూడా ఇవ్వలేకపోతున్నాం. నచ్చిన వాళ్ళతో నచ్చినట్టుగా జీవించండి. ఎందుకంటే చెప్పా కదా, రేపు ఉంటామో లేదో. అవును కదా.